గత ప్రభుత్వం సంపద సృష్టించడం తెలియకపోయినా ఖర్చు చేయడంలో మాత్రం ముందుండేదని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు విమర్శించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 3,30,200 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. మూలధన వ్యయానికి గతంలో లేని విధంగా 53.9 కోట్లు కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి మేలు కలిగిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలకు 13,000 కోట్లు కేటాయించారని, ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 800 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా 1,200 కోట్లు అధికంగా కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే ప్రయోజనాలు అలాగే స్పెషల్ గ్రాంట్లు కాకుండా ఓన్లీ రాష్ట్ర బడ్జెటే 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 53,915 కోట్లు కేటాయించడం చాలా అభినందించదగ్గ విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కానీ 13,598 కోట్లు కేటాయించడం రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ఏడాది బడ్జెట్ లో 300 రూపాయలు కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతులకి ఎక్కడైతే రైతులు కేటాయింపు చేసి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవటం జరిగింది. అంటే ఈ ఏడాది కూడా సుమారు మళ్ళీ ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్లు కేటాయిస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 800 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ఏడాది బడ్జెట్ లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు అధికంగా కేటాయించడం జరిగింది. పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గత ఏడాది బడ్జెట్ లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లు పేదవారి ఇళ్లు కోసం ఈ ప్రభుత్వం కేటాయించింది. పేదవారి పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అంటానికి ఈ ఒక్క విషయం చాలు అని తెలియజేస్తున్నాం. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఉంటే సంక్షేమానికి గత ఏడాది 41,726 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలు సమగ్ర సంక్షేమానికి పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా